నీట్ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారనే వార్త ఇప్పుడే తెలిసింది. ఈరోజు ఈ అంశంలో ఒకటి కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి? మోడీ గారి కంటే నేనే చాలా సీనియర్ అంటాడు కదా, మోడీకి నేనే రాజకీయ విలువలు నేర్పానని అంటాడు కదా. ఇప్పుడు నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలను బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా. డిఎస్సి పేపర్ లీకేజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకొని ఉత్తీర్ణత అయ్యి ఉద్యోగాలు సాధించాల్సినటువంటి నిరుద్యోగులు నష్టపోయారు కదా. డిఎస్సి పేపర్ లీక్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీరు టీచర్ పోస్టులు ఇప్పించుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక రూలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి మరొక రూలా? నిట్ పేపర్ లీక్కి ఒక రూలు, డిఎస్సి పేపర్ లీక్ చేసి కుంభకోణంలో టీచర్ పోస్టులు అమ్ముకున్నటువంటి ఈ వైనానికి మరొక రూలా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా రాజీనామా చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి పేపర్ లీక్ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాధ్యత వహించి తీరాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధమైనటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ద్వారా రాజీనామా చేశారో, ఏమైనా బాధ్యత ఉంటే, సంస్కారం ఉంటే, సభ్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా బాధ్యత ఉంటే తన కుమారుడు నారా లోకేష్ గారి చేత విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి, నారా లోకేష్ని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి చేతలు అన్నీ విషపూరితమైనవే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక నిర్దేశానికి వస్తారు. ఎలానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి సంఘాలు 28వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఒక కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసే విధంగా ఉండాలి, చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.